అబ్బాబ్బాబ్బా హైదరాబాద్లో చిన్న పబ్లిక్ ఏం పబ్లిక్ బస్సులల్లా పట్టుకొని నిలబడనందుకు జాగనే లేకుంటున్నది. ఒకడైతే డోర్ దగ్గరనే పట్టుకొని ఊగులాడుతున్నాడు. పడతావురా నాయనా అంటే కూడా ఇంటలేడు. ఇక నేనైతే స్టాప్ వచ్చింది దిగిపోయిన ఆడైతే మంచిగా ఇంటికి వాళ్ళ దేవుడా. సరే మీరైతే హెడ్లైన్స్ చూడురి. రుణం తీర్చుకుంటున్న రైతు సర్కార్, లక్ష దాకా బకాయిలు లక్షణంగా మాఫీ. మళ్ళా మజాక్ చేసిన పరకాల, పోస్టు పెరిగిన మారని తీరు. భగీరథ అవతారంలో గ్రామ సర్పంచ్, నీళ్ల కోసం నేల మీద వండి నిరసన. రాజ్యసభకు ప్రత్యేక అతిథి, హాజరేసి ఆశ్చర్యం చేసిన మేడం. కేసీఆర్ సారు ఒక్కసారి చెప్తే ఒకటేసారి చెప్పినట్టు, మళ్ళా చెప్పినట్టు కానే కాదు. చెప్పిన ముచ్చట్టే ఇంకో తీరులో చెప్పాడు కొందరు లెక్క. రాష్ట్ర జనాలు కూడా సారు ఫస్ట్ చెప్పిన మాటకే ఫిక్స్ కావాలే గంతే. కావాలంటే చూడురి, రైతుల రుణమాఫీ గురించి కేసీఆర్ సారు ఫస్ట్లో ఏమన్నాడు, ఇగో ఇప్పుడేం చేస్తుండు చూడురి. అమ్మయ్యా ఎట్లయితేంది, ఓ గండం అయితే గడిచింది పోర్రి. రైతులు ఇక మీరు గుండె మీద చేసుకొని ఆరాంసే వండుకోర్రి. రుణాల మాఫీ చేసుడు ఖాయం అయిపోయింది పో. కేసీఆర్ సార్ ఆ ఫైల్ మీద సంతకం కూడా పెట్టిండు, ముద్దర కూడా పడ్డది కాబట్టి ₹1,00,000 దాకా మాఫీ అయినట్టే. ఈ ఏడాది మార్చి 31 లోపు అప్పులు తీసుకున్న వాళ్ళు ఎవరెవరో అలా పేర్లని బ్యాంకుల దగ్గర తీసుకుంటాడు సారు. మాఫీ అయ్యేటోళ్ళ పేర్లు కూడా గ్రామ పంచాయతీ ఆఫీసులలో పెట్టిపిస్తాడట. కానీ ఇంతకాలం రైతులు మస్తు అనుమానాలు పడ్డారు వల్ల. ఓ దిక్కేమో పెద్ద బ్యాంకు వాళ్ళు రోజుకొక కొర్రి పెట్టిర్రు, మాఫీలు లేవు, అప్పులు ఇచ్చుడు కూడా లేదనే కాడికి పోయింది. చాలా మంది రైతులు రందులు పెట్టుకున్నారు. అటు కొత్త అప్పులు పుట్టక ఇటు మాఫీ కాక తన్లాడిర్రు. మాట అంటే మాటే అని మన సార్ రుజువు చేసుకున్నాడు. బ్యాంకోళ్ళు మాఫీ చేయకుంటేంది, నేనే చేస్తా అని ముందర పడ్డాడు. ఇక ఇప్పటికెళ్ళి ఇదే పనులున్నాడు. బ్యాంకులోళ్ళు కొత్త అప్పులు ఇవ్వకుంటే సర్కారే రైతుల ఖాతాలో పైసలు జమ చేస్తుందట. అయినా కేసీఆర్ సార్ మొదటికెళ్ళి గిదే ముచ్చట చెప్పిండు, మాఫీలు చేస్తాం మీరు ఎందుకు గిట్ల అవుతుర్రు అని. కానీ ఏం చేద్దాం, రైతులే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక మాట తప్పుడు లీడర్లకు అలవాటేనా అని అనుకొని కొందరు ఆవేశపడ్డారు కూడా. మొత్తానికి ఏదైతేంది, ఇక ఖరీఫ్కు రెడీ గారి. సరేనా? రైట్. మరి ఇప్పుడు మీకు ఒక సినిమా చూపిస్తా. ఆ సినిమా పేరు ఎదురింటి అన్న పక్కింటి తమ్ముడు. ఎట్లున్నా సినిమా పేరు మంచిగా ఉంది కదా. సరే మరి కథ మొదలు పెడుతున్నా. ఇలా అన్నేమో ఆంధ్రప్రదేశ్, తమ్ముడేమో తెలంగాణ. ఇప్పుడు ఈ అన్నదమ్ముల అనుబంధం ఏ తీర్లున్నదో, అసలు మొత్తం కథ ఏందో, క్లైమాక్స్ ఎట్లుంటుందో చూడురి. మొత్తానికి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు బాయ్ అనుకున్నారు. ఎప్పుడు ఎక్కడ అని అనుమానం వస్తున్నది కదా. ఇగో కావాలంటే వీళ్ళిద్దరిని చూడురి, ఒక్కతాను ఎట్లా కూర్చున్నారో. మన తెలంగాణ మంత్రి కేటీఆర్ సారు, ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు సారు. కేటీఆర్ సారు అయ్యన్న సారు భుజం మీద చెయ్యేసి నిలబడ్డాడు. అంతుట్టిదే, పొట్టువలకు పోజులు ఇచ్చేదందుకే ఇట్లా చేస్తుంటారు లీడర్లని కూడా చాలా మంది అనుకున్నారు గాని అట్లా కాదట. కావాలంటే మన కేటీఆర్ సార్ ఏమన్నాడో ఇనుండ్రి. చిన్న సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా వాటిని ఒకటి తర్వాత ఒకటి కూర్చుని మాట్లాడుకునే పరిణితి, ఆ మెచ్యూరిటీ మా అందరికి కూడా ఉంది. ఇన్నరా, బుడ్డ పంచాయతీలుంటే కూసోని మాట్లాడుకొని తెంపుకుందాం అంటున్నాడు. ఇప్పుడు అక్కడి మంత్రి మాట్లాడుతున్నాడు ఇనుండ్రి. అందుకే ఈవేళ శుభసూచకం. ఆ ప్రాంతం నుంచి మంత్రిగా నేను వచ్చాను, ఈ ప్రాంతం నుంచి తారక రామారావు గారు ఈ ప్రాంతం నుంచి మంత్రిగా వచ్చారు. ఈ శుభసూచకం. ఈసారి కూడా అట్లనే మాట్లాడుతున్నాడు కదా. ఇట్లా మేమిద్దరం కలుసుకున్నాడు చాలా మంచి శక్నం అంటుండు. మరికి రెండు దిక్కులు ఒక్క దిక్కు ఎట్లయినాయంటే వీళ్ళు ఇట్లా మాట్లాడింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నడుమున్న అన్ని పంచాయతీల ముచ్చటనైతే కాదు, సినిమాల ముచ్చట్ల. నిన్న టిప్పు అని ఒక కొత్త సినిమా షూటింగ్ ను షురూ చేసిండ్రు. ఆ సినిమా తీసేటోళ్ళు కొబ్బరికాయలు కొట్టుమని గీ మంత్రులను పిలిచిండ్రు అన్నట్టు. అగో గాడ వీళ్ళిద్దరిట్లా మాట్లాడిండ్రు. కానీ అయ్యన్న పాత్రుడు సారు మరి గిదే తీరు మాటలు ఇదివరకు రాష్ట్రం ఇడిపోక ముందే మాట్లాడితే ఎంత మంచిగుండు. గీ పంచాదులు ఉండకపోవు, కోట్లాటలు ఉండకపోవు. సినిమాలు చేయవట్కేనే తెలంగాణ వాళ్లకు ఇడిపోదామన్న ఆలోచన పెరిగిందని కూడా కొందరు అనుకుంటుర్రు. ఇక ఎట్లయినా ఒడిచిపోయింది ముచ్చట గాని ఇప్పటికన్నా ఇట్లా కలిసి మెలిసే హైదరాబాద్ లో సినిమాలు తీసుకోండి. ఎందుకంటే కేసీఆర్ సారు ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమా సిటీ కట్టిస్తున్నామని కూడా చెప్పిండు కదా. ఏ మాటకు ఆ మాటనే చెప్పుకోవాలి. అదృష్టం అంటే పక్కకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళదే పోరి. అక్కడున్న మేధావులు ఇంకేడ లేరు. ప్రపంచంలోనే నంబర్ 1 మేధావి చంద్రబాబు సారు. అక్కడ మనిషేనా?
ఇక మన శాల్వా మేధావి చలసాని సార్ కూడా అక్కడ ఆయన్నే. ఇక వీళ్ళ కన్నా ఎరైటీ మేధావి పర్కాల ప్రభాకర్ సార్ కూడా సీమాంధ్ర గడ్డల పుట్టిన అప్పర మేధావి చంద్రాలు సార్కు ఇంకా బాగా దగ్గర. అరే పరకాల అంటే యాదికొచ్చింది, ఆ స్వయం ప్రకటిత మేధావి ఒక మేధావి మాట మాట్లాడిండు. మేధావి ఏం మాట్లాడిండో మీకు వినిపించకపోతే మంచిగా ఉండదు కదా, ఓ పరినుండ్రి. పంచాదులు తీసుట్ల తీస్మార్కాన్ ఎవలు? మన తెలుగు ఆనిముత్యం బ్రహ్మను మించిన మేధావి పరకాల ప్రభాకర్ గారు. మొదలు మొగురం కాదు, కొన దూలం కాదు, పరకాల ప్రభాకర్ పనోడు కాదు. ఎందుకంటే ఇంకా మారలే ఆ మనిషి. అప్పట్లెక్కనే తాకులాటలు పెట్టే ముచ్చట్లు చెప్తూనే ఉన్నాడు ఇప్పటికి కూడా. తెలంగాణలో కరెంటు ముచ్చట్ల చంద్రబాబు చమత్కారం చేయబోతున్నాడు. అది కుదరది, ముందుగా అనుకున్నట్టే తెలంగాణలో కరెంట్ వాళ్ళకి ఇయ్యాలని నిన్న ఈఆర్సీలు కూడా చెప్పిండ్రు. అన్యాయం చేయకుండ్రి, ఎవరిది వాళ్ళు తీసుకొని నిమ్మలంగా ఉండుర్రని. అట్లా ఉండాలి కదా. గవర్ని మాకు నడవై, మాది మాకే మీది కూడా మాకే అంటున్నాడు పరకాల పరందామయ్య. చింత చెట్టుకు బంతిపూలు ఎట్లా పోయాయో ఈయన అప్రకటిత మేధావి మాటలల్లో కూడా నీతి గట్లనే ఉండదు. ఇద్దరికి పంచాయతీ పడ్డప్పుడు మూడో పెద్ద మనిషి వచ్చి గిట్లా కాదు గిట్ల ఉండుర్రని చెప్తాడు. మీకు మాకు కరెంటు పంచాయతీ తలిగే, ఈఆర్సీ వచ్చి న్యాయం చెప్పే. మరి ఇంతమంది చెప్పినాక కూడా తిరిగి మాట్లాడితే ఎట్లా వేస్తారు నీ కథ? సరే, ఇప్పుడు మీరు ఈఆర్సీ ఆదేశాలు తిరస్కరిస్తున్నాం అన్నావు, ఓకే, మీది కరెక్టే అనుకుందాం. మరి గవర్నర్ సార్ కూడా కొన్ని అధికారాలు ఇచ్చును తెలంగాణ సర్కార్ తిరస్కరించింది. గిది తప్పని ఎందుకు లొల్లి పెడుతున్నావు? అంటే మీరు చేస్తే సంసారం అవుతుంది, మేము చేస్తే కాదా? మీరు తిరస్కరించినట్టే మేము కూడా తిరస్కరించినాం, తప్పేమున్నదని మీ మేధావి బుర్ర ఎందుకు ఆలోచిస్తలేదు? రేపు పొద్దుగాల తెలంగాణలో కూడా మిమ్మల్ని తిరస్కరిస్తున్నాం అంటే ఏంది? ఎవరు పెట్టిండ్రు చెప్పు ముందుగాల ఏగిలం? చంద్రాలాండ్ కంపెనీ కాదు, పవర్ ఒప్పందాలు రద్దని పంచాయతీ తీసింది. ఇట్లనే లేని పంచాయతీలు తీస్తున్నా అంటే తమాషా అలాగుంటది అంటున్నారు సార్ తెలంగాణ జనం కూడా. మీ ఇష్టం. తర్వాత పోలీసు వాళ్ళల్లా ఎవరెవరు వస్తారు? ఎస్ఐలు వస్తారు, సిఐలు వస్తారు, కానిస్టేబుల్ వస్తారు, ఆఖరికి డీజీపీలు కూడా వస్తారు. వీళ్ళంతా పోలీస్ టౌన్లలో ఉంటారు. మరి పోలీసు వాళ్ళ లెక్కనే కాకి బట్టలు వేసుకునే హోమ్ గార్డులు ఏడుంటారు? నేనైతే పోలీసు వాళ్ళ ఇండ్లల్లో చూసిన. గందుకే మన మిలిటరీ మీసాల నాయని సారు వీళ్ళకొక వరం ఇచ్చిండు. ఆ వరం ఏందో చూద్దాం నడురి. మన తాన పైకెళ్ళి గురిసే ఆనలు కరువైనాయి గాని లీడర్లు గురిపించే వరాల వానలకైతే కరువే లేకుంటైంది. అరేరేరేరేరేరే, ఏం వానా ఏం వానా! తెలంగాణలో నా హోం గార్డులంతా హోమ్ మినిస్టర్ నాయని సార్ గురిపించిన వరాల వానల తడిసిపోయిన అనుకోరాదురి. పబ్లిక్ కు హోం గార్డులు రక్షణ కల్పిస్తుంటే హోం గార్డులకు మన తెలంగాణ హోంమంత్రి రక్షణ కల్పించిండు. మీకు నేనున్నా, మీ మంచి చెడ్డ అంతా నేనే చూసుకుంటా అని హామీ ఇచ్చిండు సారు. జర్ర ఓపికతోని మీ డ్యూటీ మీరు సక్కా చేసుకుంటా పోన్రి, ఎన్కషిరి నేను చూసుకుంటా అని కూడా చెప్పిండు. తెలంగాణ ఏర్పడ్డాక నిన్న హైదరాబాద్ లో హోంగార్డులంతా కలిసి మొదటి మీటింగ్ పెట్టుకున్నారు. మన మిలిటరీ మీసాల నాయని సార్ను పిలిచి సన్మానం చేసిండ్రు. అగొగ్గా మీటింగ్ లా మిమ్ములను సర్కారు గ్యారంటీగా ఆదుకుంటదని చెప్పుకొచ్చిండు నాయని సారు. ప్రజలకు మంచి సేవ చేద్దాం, మంచి కార్యక్రమాలు తీసుకుందాం. మీ భార్య పిల్లల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని, మీ కష్టాలు దూరం చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. ఇన్నరా, ముఖ్యమంత్రితో మాట్లాడి జీతాలు పెంచిపిస్తా అంటున్నాడు. సారు చెప్పిండంటే చేస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. కానీ పెంచాలి సారు, ఎందుకంటే హోంగార్డులు కూడా పోలీసులతోని సమానంగా కష్టం చేస్తారు. జర ఆళ్ళ తక్లీఫ్ను కూడా మర్చిపోకుండా యాది పెట్టుకోండి. హైదరాబాద్ అంటే చార్మినారు, హుస్సేన్ సాగరు, బిర్లా మందిరు, గోల్కొండ, ఇగో గింతే అనుకున్నా. కానీ కాదని సిటీలకు వచ్చిన తర్వాతనే తెలిసింది. హైదరాబాద్ అంటే క్లబ్బులు, పబ్బులు, డబ్బులు, గంతే. కాలం పాడుగాను. ఈడ కొందరు ఆడోళ్ళు మొగోళ్ళు బీర్లు బ్రాండీలు దాగి ఎగురుతారట. పబ్బులు అంటారట అవి పబ్బులు. ఇగో గసుంటి పబ్బే ఇంకోటి దాపరమైజ్ వచ్చింది ఇప్పుడు. అది అద్రో నాయనా అని లొల్లులు చేస్తున్నారు. మరి ఆ పంచాది ఏడుదాకా వచ్చింది? ఆ పబ్బు తెరుస్తారా మూస్తారా? ఓపర్ అరుచుకుందాం నడుర్రి. హైదరాబాద్ మాదాపూర్లా ప్లే బాయ్ పేరుతోని పబ్బు పెడుతున్నారని మొన్న చూపించినాం కదా. గీ ముచ్చట్ల హైదరాబాద్ పట్నం అమెరికాను ఎన్కేస్తదని కూడా అనుకున్నాం. కానీ అట్లా కాకుండానే హైదరాబాద్ పోలీసోళ్ళు అభివృద్ధికి అడ్డుపుల్ల ఎయ్యనే వేసిండ్రు. మహిళా సంఘ పోళ్ళు ఇంకొందరు కలిసి లొల్లి పెట్టిండ్రు కదా గీ పబ్బును తీసేయాలనని. అగో గందుకే మీ మీద కండిషన్లు షరతులు పెడుతున్నాం, గవి దాటి పబ్బును నడిపిస్తారా అంటే లైసెన్స్ రద్దు చేస్తామని కమిషనర్ సివి ఆనంద్ సార్ చెప్పిండు. ముందుగాల మీ పబ్బుకు ప్లే బాయ్ అని పేరు తీసేయండ్రి, రాత్రి 2 గంటల దాకానే పబ్బును నడిపియుండ్రని కూడా అన్నిట్లా రాసి పంపిండ్రు. ఇక అందులో ఆడోళ్లతోని సప్లైలు అసొంటి ఏ పని చేపియొద్దు, అసలు అందులో ఆడోళ్లనే పనులే పెట్టుకోవద్దని కూడా చెప్పిండట. ఇట్లా మొత్తం 21 షరతులు పెట్టిండ్రట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఈ షరతులన్నీ గా పబ్బోళ్ళు పాటిస్తున్నారా లేదా అన్న ముచ్చట ఎవరు చూడాలే.
అట్లా చూస్తందుకు రోజు 4 పోలీసు వాళ్ళను అందులో కావలి పెడితేనే అవుతుంది. లేకుంటే మీరు చెప్పినట్టే చేస్తున్నామంటారు, లోపట చేసేటి అన్నీ చేస్తూనే ఉంటారు. మరట్లా చూసే పోలీసు వాళ్ళను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉండాలి. అట్లా చెయ్యకుంటే గా పబ్బు కల్చర్ చూసి మన పోలీసు వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారు. ఎందుకంటే గిదే ప్లే బాయ్ పబ్ వాళ్ళు గోవాలో కూడా పేరు మార్చి పబ్బు పెట్టి మళ్ళా పాతేశమే వేస్తున్నారట. అయినా అందులోకి పోయేటోళ్ళకు ఉండాలి గాని ఏ పేరు పెట్టినా ఎన్ని షరతులు పెట్టినా దండుగేనని పబ్లిక్ అనుకుంటుర్రు. దగ్గర పడుతుంది కదా 19 తారీఖు, ఆ రోజు మీ డ్యూటీకి సెలవే కదా. రాక సెలవు వచ్చింది కదా అని సినిమాలకు గిట్లా పోయారు. చాలా మంది గట్ల టాకీస్లలో సొత్తరనే అవి కూడా బంద్ చేపిస్తుర్రు. ఇక ఊరికి పోదామనుకున్నా బస్సులు బందు, రైళ్లు బందు, ఆఖరికి ఆటోలు కూడా బందు. ఇక ఇంట్లో ఉండు తప్ప మీకు ఇంకో దారి లేదు. కేసీఆర్ సారు గట్ల బందోబస్తు చేసిండు. మరి సర్వేలా జనాల లెక్క తప్పకుండా సారు గీ తీర్లా చేస్తున్నాడంటే ఈ సర్వేలనే ఏదో ఉన్నది, ఇంకేదో అయ్యేటట్టే కొడుతుంది. కేసీఆర్ సారు మనల్ని ఏదో చేయబోతుండు. అసలు ఏం చేయబోతుండు? అరే ఎవరి నోట్లేను గిదే 19వ తారీఖు ముచ్చటగా. కేసీఆర్ సార్ ఉండే కాడికి ఉండక సర్వే పేరుతో కొత్త లెక్కలు ఎందుకు తీస్తుండో, ఉన్న పథకాలు వీక్ పడేస్తాడా ఏందని కొందరు మస్తు భయపడిపోతుర్రు. అగో గసండి భయాలు పెట్టుకోకుర్రి దయచేసి. ఈ సర్వే మనకే మంచిది. కేసీఆర్ సారు ఉన్న పథకాలు కాకుండా మనకింకా కొన్ని ఎక్కువ పథకాలు ఇచ్చేదానికే ఈ సర్వే చేపిస్తుండు. ఎట్లా అంటే సారు ఇండ్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు, దళితులకు జాగలు, పేదోళ్లకు తెల్ల కారెట్లు ఇస్తానని అన్నాడు కదా. ఇవన్నీ పుక్కడికి వస్తుంటే జనాలు వదులుకుంటారా? నెలకు లక్షలు సంపాదించేటోళ్ళు కూడా పేదోళ్ళమని ముందటికి వస్తారు, దళితులమని చెప్పుకుంటారు, లీడర్లను పట్టుకొని పేర్లు రాయించుకుంటారు. ఇదివరకు గట్లనే అయింది కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా ఇందిరామీన్లు వచ్చే. ఆరోగ్యశ్రీ కారెట్లు తీసుకున్న వాళ్ళల్లో డాక్టర్లు కూడా ఉన్నారు. తెల్ల కారెట్లు తీసుకున్న పేదోళ్ళల్లో గవర్నమెంట్ ఆఫీసర్లు మస్తు మంది ఉన్నారు. ఇక కొందరు లీడర్లు అయితే కాగితాల మీదనే ఇండ్లు కట్టి బిల్లులు జేబులు వేసుకున్నారు. ఇట్లా చేయబట్టి లాస్ట్కి వస్తే మనసోంటి పేదోళ్లకు షిప్పే మిగిలింది. ఇగో ఈసారి గట్ల కాకుండా ఉండేదానికే ఈ సర్వే అన్నట్టు. అందుకే మీకు పథకాలు కావాలంటే ఈ సర్వే చేయించుకోవాలి, పేర్లు రాయించుకోవాలి. అప్పుడే మీకు డబుల్ బెడ్రూమ్లు, పింఛన్లు, మీ పోరాళ్ళకు చదువులు, ఫీజులు ఇస్తాడు సారు, లేకుంటే లేదన్నట్టు. ఇక ఇది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఇచ్చినట్టు మీరు ఏది చెప్తే అది ఆగమాగం విని రాసుకోరు. మీరు చెప్పినవన్నీ బరాబరా కాదా అని ఆధారాలు చూసి రాసుకుంటారు. కాబట్టి వివరాలు కూడా పక్కాగా ఉంటాయి. అసలైన గరీబోళ్ళు ఎవరెవలకు పథకాలు ఇవ్వాలో కూడా తెలుస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది గరీబోళ్ళ సర్వే. కేసీఆర్ సారు మీరు పేదోళ్ళ కోసం చేయిస్తున్న ఈ సర్వే చాలా మంచిది సారు. మీకు తెలంగాణ జనాలు మస్తు రుణపడి ఉంటారు. కానీ సారు డబుల్ బెడ్రూమ్లు, తెల్ల కారట్లు మాకు కూడా వచ్చేటట్టు చూడమని పైసలున్నోళ్ళు ఇప్పటికే మన పార్టీ వాళ్ళను, పక్క పార్టీల లీడర్లను దువ్వుతుర్రట సారు. ఉన్న కారట్లు కట్ చేయకుండా చూడమని, ఇందిరమ్మిండ్ల కేసుల నుంచి బయటపడేయమని కూడా ఒత్తిడి తీసుకొస్తుర్రట. మరి వీళ్ళ ఆటలు నడవకుండా చూడరు సారు. ఈ సర్వే కూడా రేషన్ కార్డుల రామాయణం లెక్క చేయకుర్రి, మీకు పుణ్యం ఉంటుంది. సర్వే రోజు నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండాలని మీరు చెప్పిర్రని వేరే రాష్ట్రంలో ఉన్నోళ్ళు, పట్టణాలలో పనిచేసేటోళ్ళు మస్తు తక్లీఫులు పడుకుంటా ఊర్లలోకి వస్తుర్రు. బస్సులు, రైళ్లు దొరకకున్నా కానీ మీ మాట తీసేయద్దని డబుల్, త్రిబుల్ ఛార్జీలు పెట్టుకొని మరీ వస్తుర్రు. మరి మీరు కూడా అలా నమ్మకాన్ని ఖరాబ్ చేయకుర్రి సారు. సర్వే అంతా నియతిగా జరిగేటట్టు చేయమని ఆఫీసర్లకు గట్టిగా చెప్పుర్రి. అనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళే ఒక సర్పంచ్. ఒక రోజు ఆ సర్పంచ్ వార్డు మెంబర్లను పట్టుకొని గవర్నమెంట్ ఆఫీస్కు పోయిండు. మరి పోయినాక ఏమైందో తెలుసా? నేను చెప్పేందుకు మీరు చూడరు. ఇగో ఇది రంగారెడ్డి జిల్లా మంచాలున్న మండల పరిషత్ ఆఫీసు. పెద్దసార్ను కలిసేదందుకు ఇంట్లోకి ఇగో ఈ సర్పంచ్ పోయిందట. మరి చీకటి పడ్డ ఇంట్లోకెళ్ళి ఈగెళ్తలేడు, ఆగెళ్తలేడు. మరి లోపల ఏం చేస్తుండో ఏం కదో చూద్దాం పండ్రి. వారెవ్వా, ఇగో ఈయననే ఆ సర్పంచి. మొత్తం శేషతల్పం మీద వన్నట్టే పన్నాడు కదా దొర. ఇగో చుట్టూనోళ్ళందరూ వార్డు మెంబర్లు, కుర్చీలలో కూర్చున్నోళ్ళు ఆఫీసర్లు. లేవాయలే, నువ్వేమన్నా విష్ణుమూర్తి అనుకున్నావా, అదేమన్నా పరుపు అనుకున్నావా? మంచిగానే వన్నావు. ఇక అందులో పోజు ఒకటి పోజు. ఆడ ఊడ్చి ఎన్ని రోజులు అవుతుందో గట్ల పోరుతున్నావు, అంగీ ఖరాబ్ అవుతుందిలే. పొద్దున్న 10 గంటలకు వస్తాడట. సార్ లేడట. ఇక లే మంచిగా ఉండదు. సార్ వచ్చేదాకా పెద్ద మనిషి ఇంట్లోనే పంటాడట కదా, కూసోమన్నా కూర్చుంటలేడు. ఇక లాస్ట్కి ఎట్లనో అట్లా బయటికి వచ్చిర్రు.
సర్పంచ్ సాబు గవర్నమెంట్ ఆఫీసులో ఇట్లా కామెడీ ఎందుకు చేస్తున్నావు? అసలు ఏంది నీ బాధ? నీకేమైంది? ఈ మా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని నీళ్ళు అందియాలి ప్రజలకు అనే ఉద్దేశంతో ఈ రోజు ఎండిఓ దగ్గర గారికి వచ్చి ఎండిఓ ఆఫీసులో నిరసన తెలిపినాము. నీళ్ళ కోసమా ఈ తిప్పలంతా? కానీ ఈ నిరసన చేయబట్టి నీళ్ళు వచ్చేటట్టు చేస్తామని సార్లు కూడా మాటిచ్చిర్రట. అంటే ఆఫీసులో వండే ఈ సరికొత్త నిరసనకు పాస్ మార్కులు పడ్డట్టే పో. ప్రకాష్ రాజ్ సార్ తెలుసు కదా, అయ్యో గదేనోళ్ళ బొమ్మరిల్లు బాపు. ఇప్పుడు ఆయన ముచ్చట ఎందుకు వచ్చిందంటే, పాపం ఆయనకు యాక్సిడెంట్ అయిందట, బస్సు గుద్దిందట. అరే యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లోకి పోవాలే గాని తీన్మార్లకు ఎందుకు వచ్చిండు అని అనుకోకుర్రి. కొందరు చెయ్యబట్టి సార్ వచ్చిండు, మీరు కూడా చూడుర్రి. ఇల్లుగాలు ఒకడేడుస్తుంటే సుట్టెలిగించుకునేందుకు నిప్పు దొరికిందని సంబరపడ్డాడట వెనకట్టుకోగడు. ఇగో హైదరాబాద్ లో కొందరు పబ్లిక్ కూడా గట్లనే తయారవుతారు. అసలు ముచ్చట ఏంటంటే, సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్కు చిన్న యాక్సిడెంట్ అయింది మాదాపూర్లో. ఆయన కార్లో పోతుంటే వెనక నుంచి బస్సు టక్కర్ చేసింది. తప్పేవాళ్ళదో మనకు తెలియదు కానీ సార్ కింద పడ్డాడు. చిన్న వేళ దెబ్బలు కూడా తాకినాయి. అక్కడనే ఆటోలో పోతున్న 2-3 కూడా దెబ్బలు తాకినాయట. ఎవరికన్నా ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు పబ్లిక్ ఏం చేయాలి? 108కి ఫోన్ చేయాలి, లేకుంటే దగ్గరున్న హాస్పిటల్కు పట్టుకపోవాలి కదా. కానీ ఆడున్న పబ్లిక్ ఏం చేసిర్రట ఎరికేనా? ప్రకాష్ రాజును ఫోటో వాళ్ళు తీసుకుంటున్నారట. సార్కు దెబ్బలు తాకినప్పుడు ఎట్లున్నాడు? ఆయన కూడా అందరి లెక్కనే అమ్మ అన్నాడా అని లేదా? ఆయన రక్తం కూడా ఎర్రగానే ఉన్నదా? సార్ ముఖం సినిమాలలో ఉన్నట్టే బయట కూడా ఉన్నదా అని అనుమానంతో ఎగబడి చూసుకుంటా ఫోటో వాళ్ళు తీసిర్రట. మరి ఈ ఫోటో షూట్లతో ఆగిర్రా అంటే అట్లా కూడా కాదు. ఓదికు సార్ దెబ్బలు దాకి బాధపడుతుంటే ఆయన ముందే కొందరు పోరగాళ్ళు దోస్తులకు ఫోన్లు చేసి ప్రకాష్ రాజుకు యాక్సిడెంట్ అయిందిరా, నేను చూసినా, నువ్వు కూడా చూస్తుదా, ఫోటోలు తీసుకుందువు గాని అని చెప్పుకుంటూ సంబరపడ్డారట. ఈ కథకున వాడెత్తు దెబ్బలు దాకా ఆయన ఏడుస్తుంటే ఫోటోలు కావాల్సి వచ్చిన ఆదుల్లా మీకు. ఇట్లా చేస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? వాళ్ళు చేసిన పనికి ప్రకాష్ రాజుకు కూడా అక్కడనే బీపీ లేచిందట కానీ ఓర్చుకున్నాడు. ఇక ఆయనతో బీపీ అంతా మూట కట్టి ట్విట్టర్లో ఎలా తీసిండు పో. దేశం బాగా చెడిపోతుంది, జనాలకు అసలు మానవత్వమే లేకుండా పోతుంది, ఇట్లయితే కష్టం అని ట్విట్టర్లోనే బాధపడ్డాడు. మరి ఆయన బాధ కూడా నిజమే కదా. చిన్న దెబ్బ తాకింది కాబట్టి సరిపోయింది. అదే పానం మీదకి వచ్చినా గిట్లనే ఫోటోలు తీసుకుంటుంటారా? పాపం యాక్టర్లు కూడా మన లెక్క మనుషులేనా? సినిమాలలో చూపించినట్టు వాళ్ళేం వేరే గ్రహాలకెళ్ళి ఊడిపల్లే. యాక్సిడెంట్లు అయినా ఇంకేమైనా కూడా వాళ్ళకు కూడా మన లెక్కనే దెబ్బలు తాకుతాయి, కళ్ళకెళ్ళి నీళ్లు గారుతాయి. వాళ్ళకేం కాదు అన్న భ్రమలలో ఉండకూర్రి దయచేసి. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, ఈ మాటను మన తెలుగు ఎంపీలు వేరే తీరులో అర్థం చేసుకుంటుర్రా ఏంది అనిపిస్తుంది. అరే ఏడాదికెళ్ళి చూస్తున్నా చెయ్యెత్తి జైకొట్టమంటే పార్లమెంట్లో మనోళ్ళు ఏం చేసిండ్రు? చెయ్యెత్తి మైకులు ఇరగొట్టిండ్రు, చేతులతోని పెప్పర్ స్ప్రే చల్లిండ్రు, ప్లే కార్డులు పైకెత్తిండ్రు, అటు ఇటు చూసి స్పీకర్నే కొడతారా ఏంది అని అందరూ భయపడేటట్టు చేసిండ్రు. సరే అది గరంలా చేసిండ్రు అనుకున్నాం. మరి ఇప్పుడేమైంది? అంత చల్లగానే ఉన్నది కదా ఎవ్వరం. ఇగో ఇప్పుడు చూడు వాళ్ళు ఏం చేసిండ్రో. తెలుగోళ్ళ పరువును ఏడదాకా పట్టుకుపోయినరో. చెప్పంగా ఇననోన్ని చెడంగా చూడాలంటారు. గట్లనే నిన్న పార్లమెంట్లో మన జాన్ జిగిరి దోస్తులు తెలుగుదేశం ఎంపీలకు బుధగరిచ్చి చెప్పిండ్రు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. అయ్యా మా పార్టీకి పార్లమెంట్ అడుగులున్న 5వ నెంబర్ రూమ్ ఇచ్చిండ్రు వాడుకోమని. జర మీరు 30 ఏళ్ల సంది ఇళ్ళనే తువాలేసుకొని కూర్చున్నారు కాబట్టి ఖాళీ చేస్తే మా బిందే సర్వ తెచ్చిండ్ల పెట్టుకుంటామని. ఇంటారా మన మొగోళ్ళు? తెలంగాణ వాళ్ళ మీద చూపించినట్టే ఆడ కూడా రుబాబు చూపించబోయారు తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ మీద. ఊకుంటారు చెప్పకాడికి చెప్పిండ్రు. ఇక వీళ్ళు ఇట్లయి తినరనుకొని నిన్న 5వ నెంబర్ రూమ్ ముంగట్టున్న బోర్డులన్నీ ఉడవీకి తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ అని బోర్డు పెట్టిండ్రు. ఇక మనోళ్ళకి పట్టరా అని కోపం వచ్చే, గట్ల చేస్తారా గిట్ల చేస్తారా అని మైకులేర కొట్టిన సుజనా చౌదరి అక్కెరగ్రాని పంచాదులు తీసే ఉత్తమ పార్లమెంటేరియన్ సీఎం రమేష్లు లొల్లి పెట్టిండ్రు. లెక్కకైతే 5వ నెంబర్ గదిని తృణమూల్ కాంగ్రెస్ కు లోక్సభ స్పీకర్ అమ్మ కేటాయించింది. మన మునగాన్లకు వేరే గది చూపించింది. స్పీకర్ చెప్తే పోతామా, ఇది మాకు అచ్చొచ్చిన గది అని వాళ్ళతో లడాయికి దిగిండ్రు. ఇక చూడరాదుండ్రి బోర్డులు ఎట్లా కూడా విక్కుంటున్నారో. వీళ్ళది గుంజాళ్ళు వాళ్ళది గుంజీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇంకా సుజనా చౌదరి సార్ ఏమంటాడు? అయ్యా Trinamool Congress uncultured approach which has resulted for this individuals. Okay, we'll see. ఇన్నరా తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అరాచకం చేస్తున్నారట. నిజంగా అరాచకం ఎవరు చేసిండ్రు?
వాళ్ళకి కేటాయించిన రూమ్లో మన తెలుగుదేశం ఎంపీలు ఉండుడే అరాచకం, దౌర్జన్యం, దుర్మార్గం. అందులో ఉండే హక్కు మనోళ్ళకి లేనే లేదని భారతదేశంలో బొడ్డూసుకొని పోరని అడిగినా చెప్తాడు. కానీ మన మేధావులకు అది అర్థం కాదు కదా. వీళ్ళు వట్టిన కుందేలకు 2 కాళ్ళుంటాయి. అందుకే మెడలు వట్టి బయటికి నూకేసిండ్రు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు. ఇప్పుడు బాగా కాలే మన తెలుగు వాళ్ళ ఇజ్జత్ పోలే, మీదికెళ్ళి ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు కూడా దుమ్మెత్తిపోసే. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పార్లమెంట్కి వచ్చేటోళ్ళంతా ఈ సోయిలేని వాళ్ళే ఉంటారా అని పరువు తీసినందుకు తెలుగుదేశం ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులు ఇచ్చి సన్మానిస్తేనన్నా ఏమన్నా సోయి వస్తుందో ఏమో తెలుస్తలేదు. ఇంకా పోయి హోంమంత్రికి ఉత్తరం రాసిండ్రట. ఉత్తరం, అయ్యా మాకు అన్యాయం అయిందని. ఏందో పోన్రి. గీ ఇయాల్టి ముచ్చట్లు ఎట్లున్నాయి? మంచిగున్నాయి కదా. మరి గిట్లనే రేపు కూడా మస్తు మస్తు కొత్త కొత్త ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.